మహాకుంభమేళాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. మహాకుంభమేళాలో ఈరోజు మౌని అమావాస్య కావడంతో ఎక్కువ మంది భక్తులు సుమారు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ఈరోజు మౌని అమావాస్య సందర్భంగా ఎక్కువ మంది భక్తులు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో చాలా మందికి గాయాలయ్యాయి. సుమారు 50 మందికి పైగా గాయాలయ్యాయి. 17 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తోంది. మహాకుంభమేళాలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. త్రివేణి సంగమం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 17 మందికి పైగా దుర్మరణం పాలైనట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వైద్య బృందాలు అక్కడికి వచ్చి తొక్కిసలాటలో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఆ మహిళ కూడా తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడ బృందాలు ఆ మహిళను స్ట్రెచర్ పై అంబులెన్స్ లోకి ఎక్కించడానికి తీసుకువెళ్తున్నారు. వైద్య సహాయం అందించడానికి తీసుకువెళ్తున్న దృశ్యాలు అక్కడ చూస్తున్నాం. ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. స్నానాలు చేసిన వాళ్ళు ఎవరూ కూడా అక్కడ ఉండొద్దు, వెంటనే వెళ్ళిపోండి అని. కానీ అప్పటికి ఎక్కువ మంది భక్తులు ఈరోజు వస్తారు అని ఏర్పాట్లు చేసినప్పటికీ తొక్కిసలాట చోటు చేసుకోవటం అత్యంత దురదృష్టకర ఘటన. కుంభమేళాలో ఈరోజు తొక్కిసలాట చోటు చేసుకోవడంతో సుమారు 17 మంది, చూడండి ఒక్కసారి, ఆ మహిళకు సిపిఆర్ కూడా చేస్తున్నారు. ఆ తొక్కిసలాట్లో ఆ మహిళ కింద పడిపోవడంతో స్పృహ తప్పి పడిపోయారు. సుమారు 17 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్న ఒక వైద్యుడు కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం 17 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయాల పాలయ్యారని. తొక్కిసలాటకు సంబంధించి ఇప్పుడు ఇంకా ఆ సంఖ్య పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. 100 మందికి పైగా భక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. భద్రతా సిబ్బంది, వాలంటీర్లు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో కుంభమేళాలో దుర్ఘటన చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు తరలి వచ్చారు. మౌని అమావాస్య సందర్భంగా రోజు కంటే ఎక్కువ మంది భక్తులు తరలి వస్తారని ముందుగానే అంచనా వేసి ఏర్పాట్లు చేశామని యోగి సర్కారు చెబుతూ ఉంది. సుమారు ఈ రోజే 10 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేశారు. పుణ్యస్నానానికి భారీగా భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందనే భయాందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి యోగికి ప్రధాని మోదీ ఫోన్ చేసి అక్కడ పరిస్థితిని ఆరా తీశారు. వెంటనే సహాయక చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. భారీగా భక్తులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటకు కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియలేదు. ఏదైనా వదంతులను అక్కడ పుట్టించారా లేక ఇంకేదైనా కారణం ఉందా అన్న దానిపై విచారణ జరుపుతూనే తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో భద్రతా సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నారా. మహిళను కూడా స్ట్రెచర్ పై తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి మా ప్రతినిధి గోపి దగ్గరికి వెళ్దాం. గోపి, తొక్కిసలాట కారణాలు ఏంటి, ఇప్పుడు ప్రయాగ్రాజ్లో ఉన్న పరిస్థితి ఏంటి? రోహిత్, ఒక్కసారిగా మౌని అమావాస్య నాడు జనాలు ఎక్కువగా రావడము, అయితే ఈ వివిధ ఘాట్లు దాదాపు 18 వరకు కూడా సెక్టార్లు ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ఘాట్లలో స్నానాలు చేయాలంటూ కూడా భక్తులకు సూచిస్తున్నప్పటికీ సంఘం వైపు ఒక్కసారిగా పబ్లిక్ రావడంతో ఈ యొక్క తొక్కిసలాట జరిగినట్టుగైతే ప్రాథమికంగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ తొక్కిసలాటలో 17 మందికి పైగా మరణించినట్లయితే సమాచారం అవుతుంది. అధికారులు మాత్రం 17 మంది మరణించినట్టుగా ధృవీకరించారు. అయితే సంఘం వద్ద గందరగోళ వాతావరణం నెలకొనడంతో ఈ యొక్క తొక్కిసలాట జరిగినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ఎటువంటి వదంతులు వ్యాప్తించాయి అన్న దానిపైన మాత్రం ఒక స్పష్టత అయితే ఇంకా రాలేదు. అయితే ఘటన జరిగిన కారణంగా అంబులెన్స్లను అయితే అక్కడికి పిలిపించడం జరిగింది. సంగం ఘాట్ వద్ద ఒక్కసారిగా పబ్లిక్ పెరిగిపోవడము, అదేవిధంగా బ్యారికేడ్లను సైతం తోసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో ఈ యొక్క తొక్కిసలాట జరిగినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ఎక్కడికక్కడ ప్రజలను వివిధ ప్రాంతాలకు తరలించేందుకు, అంటే స్నానం చేయడానికి సంగమం ఒకటే ప్లేస్ కాకుండా వివిధ ఘాట్ల వద్ద కూడా వెళ్లేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ పబ్లిక్ అంతా కూడా ఒక్కవైపే రావడంతో క్రౌడ్ పెరిగిపోవడంతో ఈ యొక్క తొక్కిసలాట జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మాత్రం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మౌని అమావాస్య సందర్భంగా పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ జరుగుతుందని తెలిసిన అధికారులు మాత్రం దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ప్రజలు ఒకే వైపు రావడంతో ఈ గందరగోళ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రాత్రి స్నానాలు ప్రారంభమైన తర్వాత సంఘం వద్ద ఒక్కసారిగా అక్కడే పబ్లిక్ ఆగిపోవడము, కొత్త వాళ్ళు కూడా సంఘం వద్దకే వచ్చే ప్రయత్నం చేయడంతో ఈ ఘటన జరిగింది. అయితే తెల్లవారు 2 గంటల ప్రాంతం నుంచి కూడా
ఈ యొక్క సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. చూడాలి మరి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. గాయపడ్డ వారిని అయితే స్థానికంగా కుంభులో ఏర్పాటు కానీ గోపి ఇంకా అక్కడికి ఎక్కువ మంది భక్తులు ఇప్పటికే వస్తూనే ఉన్నారు. మౌని అమావాస్య కావడంతో భక్తుల తాకిడి ఇంకా పెరుగుతూనే ఉంది. సో ఇప్పటికే తొక్కిసలాట చోటు చేసుకుంది. సో ఈ తొక్కిసలాట తర్వాత అక్కడ తీసుకుంటున్న చర్యలేంటి? రోహిత్, ఏదైతే జనాలను బట్టి ప్రస్తుతం ఇక్కడికెళ్ళి డైవర్ట్ చేస్తున్నారు, ఎవరిని కూడా సంఘం వైపు రానివ్వట్లేదు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఘాట్లకు వెళ్లే విధంగా అయితే ప్రస్తుతం అధికారులు ఆ రూట్ అంతా కూడా క్లోజ్ చేశారు. భక్తులు లోపల ఉన్న భక్తులను బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొత్త వారిని ఎవరిని కూడా లోపలికి రానియట్లేదు. వేరే ప్రాంతంలో ఉన్న ఘాట్లకు వరకు వెళ్లి అక్కడే స్నానాలు ఆచరించాల్సింది అయితే ప్రస్తుతం అధికారులు సూచిస్తున్నారు. అక్కడే స్థానికంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందవేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆసుపత్రి ఉద్యోగులు కూడా దీంట్లో అంబులెన్స్లు తీసుకువచ్చారు. సెంట్రల్ హాస్పిటల్ వద్ద చాలా మంది నేలపై పడి ఉన్నారనేది కూడా ఆసుపత్రి వర్గాలు కొంత చెప్తున్నాయి. అయితే వాళ్ళంతా చనిపోయారా లేదా అన్న దానిపైన కూడా ఇంకా కొంత స్పష్టత రావాలి. ఒక్కసారిగా అంబులెన్స్లన్నీ కూడా రావడము, భారీ సంఖ్యలో అంబులెన్స్లలో జనాలను తీసుకువెళ్తుండడం తోటి మరి అసలు 17 మంది చనిపోయారా, ఇంకా ఏదైనా మృతుల సంఖ్య పెరిగేది ఉందా అనేది కూడా ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఆసుపత్రిలో ఎంతమంది చేరారు అన్న దానిపైన ఒక క్లారిటీ వస్తే మృతుల సంఖ్య పెరగొచ్చా అనేది కూడా తెలుస్తుంది. అయితే పారామిలిటరీ దళాలు అదేవిధంగా అంబులెన్స్లు సంఘం వైపుకు అధికారులు పంపించడం జరిగింది. ఒకవైపు క్రౌడ్ ను కంట్రోల్ చేసుకుంటూనే గాయపడ్డ వారందరినీ కూడా ఆసుపత్రిలోకి తరలించేందుకు అంబులెన్స్ లను వీలుగా పంపించడం జరిగింది. ఈ రోజు మొత్తం కూడా ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మౌని అమావాస్య చాలా కీలకం. ఈ ఒక మహాకుంభులో మౌని అమావాస్య రోజు స్నానం చేస్తే స్వర్గగతి ప్రాప్తిస్తుంది అంటూ కూడా భక్తులు అనేక మంది నమ్ముతూ ఉంటారు. మరి దానికోసం అధికారులు కూడా దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. కానీ సంఘం వైపు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను సైతం కూడా తోసుకుంటూ సంఘం వైపు క్రౌడ్ అంతా ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ ఘటన జరిగిందని భావించవచ్చు. అయితే అక్కడ ఏదైనా వదంతులు వ్యాప్తించాయన్న దానిపైన మాత్రం ఇంకా అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒక్కసారిగా క్రౌడ్ పెరిగిపోవడంతో ఈ యొక్క ఘటన అయితే జరిగినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా అఘోరాలకు సంబంధించిన బ్యారికేడ్లను కూడా సైతం తొలగించే ప్రయత్నం భక్తులు చేయడంతో కొంత గందరగోళ వాతావరణం అయితే గోపి తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఇంకా భక్తులు వస్తున్న నేపథ్యంలో ఈ స్నానాలకు సంబంధించి ఏదైనా ఆంక్షలు విధించారా ఈ రోజు, లేదంటే మిగిలినవన్నీ కూడా యథావిధిగా జరిగే అవకాశం ఉంటుందా? ఏమన్నా ఆంక్షలు విధిస్తున్నారా? అయితే కేవలము సంఘం వైపు వెళ్లే ఘాట్స్ కి సంబంధించి మాత్రమే ఇటు పారామిలిటరీ పోలీసులు కూడా పూర్తిగా అక్కడ పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు బ్యారికేడ్లను తాళ్లను ఏర్పాటు చేసి భక్తులు ఎవరిని కూడా సంఘం వైపు రాకుండా మాత్రం ఆపుతున్నారు. మిగతా చోట్ల ఏదైతే ఇప్పుడు ఘటన జరిగిన 157 పిల్లర్ వద్ద కాకుండా మిగతా ప్లేసెస్ లో కూడా స్నానం ఆచరించుకునేందుకు భక్తులను యథావిధిగా అయితే అనుమతిస్తున్నారు. కేవలం సంఘం వైపు ఉన్న ఘాట్ కు సంబంధించి మాత్రమే ప్రస్తుతం అక్కడ ఆంక్షలు కొంత విధించడం జరిగింది. తెల్లవారుజామున 2 గంటలకు జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అధికారులంతా అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇంకొక విమర్శ కూడా ఉంది, అధికార యంత్రాంగం అంతా VIP సేవల్లో తరిస్తున్నారు. అక్కడ సామాన్యుల ఏర్పాట్ల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే ఇలాంటి తొక్కిసలాట జరిగి ఉండేది కాదు అని కొంతమంది విమర్శిస్తున్నారు. అదే రోహిత్, ఎందుకంటే భక్తులు ఒక్కసారిగా ఏదైతే ఆ కుంభకు వెళ్లే దారిలో ఉన్న బ్యారికేడ్స్ ను తోసికొని ముందుకు వెళ్లారో అప్పుడు పోలీసులు దాదాపు చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రౌడ్ అంతా ఒక్కసారిగా పెరిగిపోవడము, వివిధ ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా అనేక రూట్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సెక్టార్ వైజ్ గా కూడా స్నానాలు ఆచరించేందుకు ఘాట్లు ఏర్పాటు చేశారు. అయితే అయినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే సంఘం వద్దకే రావడానికి భక్తులు పెద్ద ఎత్తున కూడా ఇష్టపడతారు కాబట్టి సంఘం ప్రాంతంకే రావడానికి భక్తులు ఒక్కసారిగా ఒకే వైపు అంతా కూడా రావడంతో దాదాపు పరిస్థితిని అదుపులోకి తీసుకురాలనే పరిస్థితి అయితే ఏర్పడిందని భావించవచ్చు. ఎందుకంటే పోలీసులు ఇటు VVIP ఘాట్స్ కు సపరేట్ గా వాళ్ళకి VVIP ఘాట్స్ నుంచి సామాన్య భక్తుల నుంచి VVIP గా వచ్చే వ్యక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సపరేట్ రూట్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి వీళ్ళకి కలవకుండానే ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితిని ఏర్పాటు చేశారు. అయితే మౌని అమావాస్య కావడంతో ఈ క్రౌడ్ ఒక్కసారిగా దాదాపు 11 కోట్ల మంది వరకు కూడా చేరుకుంటారనేది కూడా అధికారులు కొంత అంచనా
ఉన్న నేపథ్యంలో ఇటు సంఘం వైపు కాకుండా మిగతా వైపు వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. కానీ భక్తులంతా కూడా సంఘం వైపే ఒకేసారి రావడంతో ప్రస్తుతం అయితే ఈ ఘటన జరిగింది. స్థానికంగా కూడా ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ కి కూడా ఏదైనా ప్రజలకు ఏదైనా సహాయం కావాలంటే కూడా 1920 నెంబర్ ను ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు అయితే పర్యవేక్షిస్తున్నారు. అధికారులంతా కూడా రాత్రి నుంచి కూడా అక్కడే ఉన్న పరిస్థితి ఉంది. అయితే కొంత 11 కోట్ల మంది వరకు వస్తారు అన్న సమాచారం ఉన్నప్పటికీ కూడా అక్కడ దానికి తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో సంఘం వైపు కొంత భద్రతా లోపం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే కోట్లాది మంది ఒకేసారి వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఎక్కడి నుంచి డైవర్ట్ చేయాలి. ఎందుకంటే బస్సెస్ కానీ ఆటోస్ కానీ దాదాపు 2-3 కిలోమీటర్ల దూరం వరకే వస్తాయి. అక్కడి నుంచి అంతా కూడా కంపల్సరీగా కాలినడకన రావాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి నివారించి ఉంటే సంఘం వైపు ఇంత పెద్ద గోపి మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. మహాకుంభమేళాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో కొన్ని అఖాడాలు ఈ రోజు పుణ్యస్నానాలని రద్దు చేసుకుని మరొక రోజు పుణ్యస్నానాలకు వస్తామని చెప్పారు. ఈ రోజు సుమారు 11 కోట్ల మంది వరకు అక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మౌని అమావాస్య కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఈరోజు మహాకుంభమేళాకు ప్రయాగ్రాజ్కి చేరుకుంటున్నారు. దేశం నలుమూల నుంచి ఉన్న హిందువులంతా, ప్రపంచంలో నలుమూలలో ఉన్న హిందువులంతా అక్కడికి చేరుకుంటూ ఉండటంతో ఒక్కరోజే 10 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. దీంతో ఈ తెల్లవారుజామున 2 గంటలకు సెక్టార్ 2 దగ్గర తొక్కిస్లాట చోటు చేసుకుంది. తొక్కిస్లాట్లో 17 మంది వరకు చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందనే భయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సెక్టార్ 2లో ఉన్న ఆసుపత్రికి తొక్కిస్లాట్లో గాయపడిన వారందరినీ కూడా తరలిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడ ఒకసారి భక్తులు మాట్లాడుతున్నారు. భక్తులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. वही सीन हो गया भाई, यहाँ बेकार है यार, रुकना भाई हमें चलने में फायदा है यार। बहुत हो गया, 7 बजे आएंगे भाई। अब समझ आया क्यों नहीं जाना जाता है। एक और आगे ये ले सभी प्रभु प्रेमियों को प्यार भरा राधे राधे। मैं इस समय माँ भगवती के तट पर हूँ और इस समय मौनी अमावस्या का स्नान चल रहा है। प्रयागराज संगम से आप सभी सनातनियों को मेरा प्यार भरा राधे राधे। भगवान से प्रार्थना करता हूँ, भगवती गंगा से प्रार्थना करता हूँ कि ये सुंदर पर्व, महापर्व आप सबका कल्याण करे, आप सबका उद्धार करे। आज मैंने हजारों लोगों के साथ में यहाँ भगवती गंगा के तट पर स्नान किया है ब्रह्म मुहूर्त में। आज मैं संगम पे नहीं गया, संगम पे इसलिए नहीं गया, वहाँ बहुत बड़ा क्राउड है, करोड़ों लोग इस समय वहाँ मौजूद हैं। और इस समय तो अमृत गंगा जमुना की धारा में बह रहा है पूर्णतः, क्योंकि इतना बड़ा क्राउड है वहाँ। जहाँ गंगा है, जमुना है, इस समय संगम पे प्रयागराज में अगर आप कहीं भी स्नान करेंगे तो वो अमृत आपको प्राप्त होगा। भगवती की कृपा, देवताओं की कृपा, ऋषि मुनियों की कृपा आपको वहीं प्राप्त हो जाएगी। तो ये आवश्यकता नहीं है कि आप जाके संगम में ही आपको डुबकी लगानी है। जहाँ भी आपके पास गंगा मैया हो, जमुना मैया हो, आप वहाँ स्नान करें और आराम से आएं। बच्चों का ध्यान रखें। जितनी चिंता आपको अपने बच्चों की है उतनी चिंता हमें भी आपकी है, भगवान को आपकी है। तो इसलिए बी केयरफुल। गंगा मैया, जमुना मैया जहाँ भी है स्नान कीजिए। माँ भगवती आपका कल्याण करे। आप खूब चकाचक ऐसे सनातन कुंभ का आनंद लेते रहे। राधे राधे। మహాకుంభమేళాలో తొక్కిస్లాట జరగడంతో 17 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మధ్యలో ఉన్న బాక్స్లో మీరు చూడొచ్చు, రెండో బాక్స్లో మీరు చూడొచ్చు తొక్కిస్లాటకు సంబంధించిన దృశ్యాలు. తొక్కిస్లాట జరిగిన చోటికి అంబులెన్స్లో వస్తూ ఉన్నాయి. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మూడో బాక్స్లో చూడొచ్చు జనాలు, కిటకిటలాడుతున్న జనాల్ని. ఈరోజు 10 కోట్ల మందికి పైగా భక్తులు అక్కడికి వచ్చి అమృత స్నానాలు చేయటానికి కుంభమేళాకు వస్తారు అని అంచనా వేశారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయలేదు అంటూ ప్రేమానంద పూరి లాంటి వారు విమర్శిస్తూ ఉన్నారు. మేము చెప్పినప్పటికీ అక్కడున్న అధికార యంత్రాంగం VIP సేవలో తరిస్తుంది, అందుకే ఈ తొక్కిస్లాట చోటు చేసుకుంది అంటూ ప్రేమానంద పూరి విమర్శలు చేస్తున్నారు. ఒకసారి చూడండి, అశేష హిందూ భక్త జనం అంతా
ప్రయాగ్రాజ్ చేరుకొని అమృత స్నానాలు ఆచరించడానికి వచ్చారు. మొత్తం త్రివేణి సంగమం అంతా కూడా జనసంద్రంతో నిండిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా బ్యారికేడ్లు ఓపెన్ చేయడంతో జనాలు తోసుకుంటూ ముందుకు వచ్చారు. సంగమం దగ్గర స్నానం ఆచరించడానికి, అమృత స్నానం ఆచరించడానికి ఒక్కసారిగా బ్యారికేడ్లను తోసుకుని రావడంతో బ్యారికేడ్లు కూడా విరిగిపోయాయి. తర్వాత ఒకరిపై ఒకరు పడ్డారు, తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. దీంతో 17 మంది ఆ తొక్కిస్లాట్లో చనిపోయారు. 100 మందికి పైగా గాయపడినట్టుగా తెలుస్తుంది. ఎక్కడ చూసినా ప్రయాగ్రాజ్ దగ్గర, త్రివేణి సంగమం దగ్గర జన సంద్రమే కనిపిస్తూ ఉంది. పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినప్పటికీ ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని యూపీ సర్కార్ చెప్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ కూడా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. ప్రయాగ్రాజ్లో మొత్తం దేశం నలుమూలల నుంచి అక్కడికి మహాకుంభమేళాలో అమృత స్నానాన్ని ఆచరించడానికి భక్తులు రావడంతో జనసంద్రం కనిపిస్తోంది. అయితే అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఈ తొక్కిస్లాట జరిగిందని చెప్తున్నారు. జరగడం దురదృష్టకరం చెప్తున్నారు. ఆసుపత్రి దగ్గర సెక్టార్ 2లో ఆసుపత్రి దగ్గర దృశ్యాలు అవి. సెక్టార్ 2లో ఆసుపత్రి దగ్గరకు తొక్కిస్లాట్లో గాయపడిన వారిని తీసుకొస్తున్న దృశ్యాలు మీరు లైవ్లో చూస్తున్నారు. ఆ తొక్కిస్లాట్లో సుమారు 100 మందికి పైగా గాయాలు పాలైనట్టుగా తెలుస్తుంది. వారందరినీ ఆసుపత్రి దగ్గర కూడా తరలిస్తున్నారు. 17 మందికి పైగా మరణించినట్టుగా తెలుస్తోంది. వైద్య బృందం కూడా తొక్కిస్లాట జరిగిన ప్రదేశానికి వచ్చి అక్కడ ఫస్ట్ ఎయిడ్ అందిస్తూ ఉన్నారు. అత్యవసరం అనుకుంటే అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నారు. 17 మంది చనిపోయారు అని అధికారికంగానే ప్రకటిస్తున్నారు. కానీ మృతుల సంఖ్య మాత్రం ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. వెంటనే అక్కడ భారీగా అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేశారు. తొక్కిస్లాట జరిగిన ప్రదేశంలో గాయపడిన జనాలను ఆసుపత్రి దగ్గరికి తరలిస్తున్న దృశ్యాలు అవి. మహాకుంభమేళాలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. త్రివేణి సంగమం దగ్గర ఈ ఉదయం తెల్లవారుజామున 2 గంటలకు భారీగా భక్తులు అప్పటికే చేరుకుని ఉన్నారు. ఒకసారి మనం మధ్యలో ఉన్న బాక్స్లో కూడా చూడొచ్చు. మహిళ తీవ్రంగా గాయపడటంతో ఆ మహిళ స్పృహ తప్పి పడిపోయారు. ఆ మహిళను వెంటనే స్ట్రెచర్పై అంబులెన్స్లో తరలించి అక్కడ నుంచి ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒకవేళ ఏదైనా ఇంకా అదనపు సిబ్బందిని అక్కడికి తరలించాల్సి వస్తుందా అని కేంద్రం కూడా యూపీ సర్కార్తో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. త్రివేణి సంగమం దగ్గర జరిగిన తొక్కిస్లాట్లో 17 మంది దుర్మరణం పాలయ్యారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఒక్కరోజే 10 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాలో అమృత స్నానాన్ని ఆచరించాలి అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులంతా సుమారు 10 కోట్ల మంది భక్తులు ఈరోజు ప్రయాగ్రాజ్కి చేరుకున్నారు. కానీ ఒక్కసారిగా తెల్లవారుజామున 2 గంటలకు బ్యారికేడ్లు తీయడంతో జనాలు ఒకరికొకరు తోసుకుని ముందుకు రావడంతో ఈ తొక్కిస్లాట చోటు చేసుకుంది. ఎక్కడ చూసినా కూడా త్రివేణి సంగమం దగ్గర జనం మాత్రమే కనిపిస్తున్నారు. దాన్ని అక్కడ వెహికల్స్ కూడా అక్కడికి దరిదాపుల్లోకి రావడానికి అనుమతించట్లేదు. కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వెహికల్స్ అన్నీ కూడా ఆపేయాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి ఆంక్షలు విధించారు. కేవలం నడుచుకుంటూ మాత్రమే అక్కడికి రావాలి. కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ మాత్రమే త్రివేణి సంగమం దగ్గరికి రావాలి. కేవలం ఎమర్జెన్సీ వెహికల్స్, అంబులెన్స్ లాంటి వెహికల్స్, పోలీస్ వెహికల్స్ మాత్రమే అక్కడికి రావడానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీంతో తొక్కిస్లాట జరిగిన వెంటనే అక్కడ సహాయక చర్యలు ప్రారంభించడానికి అవకాశం కూడా ఏర్పడింది. सीन हो गया भाई, वो सीन हो गया भाई, यहाँ बेकार है यार, रुकना भाई। अब समझ आया क्यों नहीं जाना जाता। एक और आगे ये ले, एकदम से पब्लिक फंसी, एकदम से भगदड़ भई है, आने जाने का रास्ता नहीं मिल पाया रहा तो, और एकदम से और ना वहाँ पे कोई मतलब आन जान को कोई मतलब बूथ हो। लोगों ने की है ये। और जो लोग मतलब बा कर रहे थे वे लोग हंस रहे थे। उन लोगों से हम लोग भीख मांग रहे थे कि बच्चों की भीख दे दे, लेकिन वे लोग हंस के जा रहे थे। पब्लिक ने खुद उनसे कही। कितने लोग थे आप लोग? हम हमारी कितने लोग आए थे आप लोग?
हम अपने फैमिली से तो 3 बच्ची एक बेटा। तो सब लोग मिल गए कि बिल्कुल मिल गए हैं, लाए गए हैं ना। फीलिंग हो रहा है, ऐसा कभी मैंने स्नान नहीं किया है और आज बहुत ही खास स्पेशल दिन है आज के दिन, और वो भी गुरु जी के साथ, गुरु अवधेशानंद जी के साथ, रामदेव बाबा जी भी हैं, उन सब के साथ स्नान किया, मेरा सौभाग्य है। मैम एक घटना भी हो गई है महाकुंभ में, जो हो गया है, भी बताई जा रही है, उसके बारे में भी सुना है। अभी मुझे इतनी ज़्यादा जानकारी इस वक्त नहीं है, मैं पता करूंगी, मैं बताऊंगी। अभी जो आपने का महत्व क्या है? कुंभ महापर्व पर मैं पूरे देश के कल्याण के लिए, सशक्त समर्थ भारत के लिए भगवान से प्रार्थना करता हूँ, और जो घायल हुए हैं उनके शीघ्र स्वास्थ्य की भगवान से प्रार्थना करता हूँ, और मैं भगवान से प्रार्थना करता हूँ मेरा देश सशक्त रहे, समर्थ रहे। आज के दिन 144 वर्षों के बाद योग आया है, जिसमें सूर्य मकर राशि में है और सभी देवगण एक साथ एक साथ ले लो, पीटीआई दोनों आ जाओ। गंगा मैया क्या नाम है, कहाँ से आए हैं? मैम शीला सोनी है, शीला सोनी। मेरा नाम है जयप्रकाश सोनी, मेरी माँ का नाम है शीला। एकदम से पब्लिक फंसी, एकदम से भगदड़ भई है,